నేను ఆలోచన చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపాలనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. హల్లెలూయా. తమిళ భాషలో చదవండి. 1 తిమోతి 3:15 தாமதி பேனாகில் கர்த்தருடைய வீட்டிலே நடக்க வேண்டிய முறையை அறியும்படிக்கு அந்த మైక్ బ్రదర్கிட்ட கொடுங்க. அந்த మైక్లో చదవండి. మైక్ బైబిల్ చదివే వాళ్ళకి మైక్ ఇవ్వండి. ఈ బ్రదర్స్ ఆరోను మనాషి మీరు ముందర కూర్చోవాలి. వాళ్ళ మైక్ అందించవచ్చు కదా తమ్ముడు. హల్లెలూయా. தாமதி பெண்ணாகில் தேவனுடைய வீட்டிலே நடக்க வேண்டிய வகையை நீ அறியும்படிக்கு இவைகளை உனக்கு எழுதுகிறேன். அந்த வீடு జీవనుள்ள దేవునుடைய సభయాయ్ సత్యத்துக்கு తూణుం ఆధారముమాய் இருக்கிறது. ఆమేన్. తెలుగులో ఒకసారి మైక్లో చదివి వినిపించు. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం ఎవరిది? జీవము గల దేవుని సంఘం. హల్లెలూయా. சபை கர்த்தருடைய இரத்தத்தினாலே மீட்கப்பட்ட ஒரு சபை. సంఘం అనేది దయచేసి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడడం, సెల్ ఫోన్లు చూడడం, లేచిపోవడం, నీళ్ళు తాగడం ఇలాంటి, అందుకే ఈ మాటలు దేవుడు ఈరోజు చెప్పమన్నాడు. సంఘములో ఎట్లాగా నడుచుకోవాలి, మందిరం అనేది లోపలికి వచ్చిన తర్వాత ఎంత ప్రవర్తన భక్తి నీకు కావాలి. ప్రియులారా, మరి ఇతర మతస్థులను పోయి చూడండి, వాళ్ళు మందిరాన్ని వెళ్ళి వాళ్ళు ఎంత భయభక్తిగా ఉండారని, వాళ్ళ మందిరం అనే దానికి ఎంతగా వాళ్ళు భయపడుతున్నారు. ముస్లిం సహోదరులు వారు ఏం చేస్తారు? రోజుకి 4 సార్లు 3 సార్లు ఏం చేస్తారు? వెళ్ళి 5 టైమ్స్ చేస్తారు. మరి రోజు కనీసం ఒక్క రోజైనా నువ్వు మందిరానికి వస్తున్నావా? జీవము గల దేవుని మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకోమంటున్నాడు దేవుని యొక్క ఆత్మ. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ సంఘం అనేది సత్యానికి స్తంభము ఆధారమై ఉన్నది. ప్రపంచానికి సత్యాన్ని బోధించేది జీవము గల దేవుని సంఘం. ఎవరికే? ప్రపంచ లోకానికే సత్యం చెప్పేది. స్పేస్కి వెళ్ళిన ఒక ఇద్దరు, దాంట్లో ఒక బ్రదరు బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన సైంటిస్ట్. ఆయన ఆ యొక్క స్పేస్లో ఉండుకొని వాళ్ళు ఆన్లైన్ ద్వారా మందిరంలో ఆయన ఆరాధనలో కలుసుకున్నాడంట. ఆయన పేరు ఏదో ఒక పేరు ఉన్నది. మన మరి అనిత గారు అనే ఒక లేడీ, సునీత విలియమ్స్, ఒక్కరు చెప్పండి అయ్యా. సునీత విలియమ్స్, తర్వాత బుచ్చి ఏదో వస్తుంది, బుచ్చి మోరై అని ఒక పేరు, ఆ సైంటిస్ట్ పేరు. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆయన బుచ్చి విల్మోర్ అని ఆ బ్రదరు బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన ఆయన ఆ స్పేస్లో ఉండుకొని దాదాపు ఆ యొక్క స్పేస్ వాళ్ళ ఇంటర్నేషనల్ స్పేస్ ఒకటి రెడీ చేసినారంట. మరి కొన్ని దేశాలు కలుసుకొని ఆ స్పేస్లో వెళ్ళి వీరు పరిశోధన చేయడానికి వెళ్ళారు. ఆ స్పేస్లో ఉండి
ఆదివారం అయితే ఆయన వాళ్ళ సంఘములో జరుగుతున్న ఆరాధనను ఆ యొక్క ఫోన్ ద్వారా ఆయన దాన్ని కలుసుకున్నాడంట ప్రతి ఆదివారం. హల్లెలూయా. చూడండి, జీవము గల దేవుని సంఘం మీద మరి మన యొక్క భూలోకానికి సంబంధం లేని ఒక స్థలములో ఉన్న వ్యక్తి ఎంత ఆసక్తితో ఆ సునీత విలియమ్స్ గారు కూడా మరి దేవుని గురించి మహిమపరుస్తాను. ఎన్ని రోజులు అంటే 9 నెలలు ఆమె రాలేని స్థితిలో మరి అక్కడ ఉండి ఆమె ప్రభు మీద ఆనుకొని ప్రభు యొక్క జీవం వలన ఆమె అన్ని రోజులు బ్రతికారని వాళ్ళు సాక్ష్యమిస్తున్నారు. హల్లెలూయా. అంటే జీవము గల దేవుని సంఘములో ఎంత మహిమ ఉన్నదని నిజముగా సైంటిస్టులు తెలుస్తున్నది. హల్లెలూయా. ప్రియులారా, సైంటిస్టులు వాళ్ళు పరిశోధించి జీవము గల దేవుని సంఘము ఎంత పరిశుద్ధమైనది, ఎంత మహిమ గలది, ఎన్ని రకాలైన ఆశీర్వాదములు ఆయన సంఘములో ఉన్నదని వాళ్ళు గ్రహించి మాట్లాడుతున్నారు. అందుకే వారిని ప్రాణముతో దేవుడు తీసుకొచ్చాడు. ఆయనను విశ్వాసించే వారికి మరణమే లేదని బైబిల్ అంటున్నది. హల్లెలూయా. ఏ మరణము కానీ హాని చెయ్యనేరదు. ప్రియులారా, మరి విషపూరితమైన హానికరమైన వస్తువులు తీసుకున్నా కానీ అది వారికి హాని చేయదని బైబిల్లో మార్క్స్ వార్తలు యేసుప్రభు విషపూరితమైన ఆహారం తీసుకున్నా కానీ వాళ్ళ శరీరానికి హాని చేయదని దేవుడు అధికారిస్తున్నాడు ఆయన బిడ్డలకి. హల్లెలూయా. పాములు ఎత్తుపట్టుకొందరు, దెయ్యాలు వెళ్ళగొట్టెదరు. ఏమి వ్యాధిగ్రస్తుల మీద చేతులు పెడితే వాళ్ళు స్వస్థత పొందుతారని దేవుని యందు విశ్వాసం ఉంచే ఆయన బిడ్డలకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును అధికారపూర్వకమైన వరములవి. హల్లెలూయా. అయితే నీ జీవితంలో దేవుని యొక్క సంఘానికి వస్తున్న నీవు మరి ఎన్ని కొరతలు కలిగి ఉన్నావు? మరి నీ జీవితంలో మరి వారం వచ్చి కూడా ఇక్కడి నుంచి దేవుని ఆత్మను ఆయన వరములు కృపను పొందుకోలేకపోతున్నావా? ఏంటి నీ లోపం? హల్లెలూయా. జీవము గల దేవుని సంఘము. బట్ ఇఫ్ యు టారీ లాంగ్ దట్ దో మేస్ట్ నో హౌ దో అవుటెస్ట్ టు బిహేవ్ ద సెల్ఫ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ విచ్ యు అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. హల్లెలూయా. ప్రియులారా, నీవు మరి దేవుని సన్నిధిలో హౌ టెస్ట్ టు బిహేవ్ దై సెల్ఫ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఏ రీతిగా నువ్వు బిహేవ్ చేయాలి మందిరంలో? నీ బిహేవియర్ ఎలా ఉండాలి దేవుని మందిరంలో? జీవము గల దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధికి వెళితే నా జీవితం మారుతుంది. ఈ జీవం దేవుని దగ్గర దాన్ని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రియులారా, నా యొక్క జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, నా శరీరంలో రోగం పోతుందని విశ్వాసంతో ఈ మందిరం లోపల నువ్వు అడిగి పెడితే నీ విశ్వాసం చొప్పున నా దేవుడు క్రియ చేస్తాడు. హల్లెలూయా. మరి మరొక వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వాక్యం అంటున్నది, మీరు జీవము గల దేవుని నగరం అనబడుచున్న సియోను యొద్దకు వచ్చినారంటున్నాడు. చదవండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణముకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల ఎదుటకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టమగు పలుకు నిబంధన రక్తము యొద్దకును ప్రోక్షణ రక్తము యొద్దకును మీరు వచ్చి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం.
హల్లెలూయా. ఈ జీవము గల దేవుని సంఘం అనేది పరలోకపు యొక్క నీడగా ఇక్కడ దేవుడు పెట్టినాడు. మీరు ఎక్కడ కూర్చున్నారంటే వేవేలు దూతలు ఆరాధించబడే స్థలములో మీరు కూర్చున్నారు. హల్లెలూయా. సియోను కొండ అనబడుచున్న సంఘం ఇదే, జ్యేష్ఠుల సంఘం. నిబంధన రక్తము విజ్ఞాపన చేస్తున్న మధ్యవర్తి అయిన యేసు యొద్దకు వచ్చినారు. మీరు ఇక్కడ వచ్చి కూడా నువ్వు శాపంతోనే వెళ్తున్నావు, నువ్వు పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నావు, నిజంగా నీ సహోదరుని ప్రేమగా పలకరించకపోతున్నావు, ఒకరు క్షమించలేకపోతున్నావు. సంఘానికి వచ్చి ఈ సంఘము సత్యములకు ఆధారము స్తంభమై ఉన్నది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి జీవము గల సంఘానికి వచ్చి నీ జీవితాన్ని మోసం చేసుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకొని పోవాలి. ఇక్కడ ఈ సంఘమే ఆనాడు అంత భయంకరమైన జలప్రళయం పొంగుతూ ఉంటే అందరూ నాశనమైపోయారు. ఓడలో ఉండే వాళ్ళు మాత్రం ఆ 8 మంది బతికారు. హల్లెలూయా. కాబట్టి కొత్త నిబంధన సంఘం అనేబడుచున్న ఈ సంఘము ఆనాడు నోవా ఓడకి సాదృశ్యంగా ఉంటున్న ఈ జీవము గల దేవుని సంఘం రాబోచున్న నాశనానికి నిన్ను తప్పిస్తావే. చెప్పేది ఇక్కడ వినాలి, సెల్ ఫోన్లుగా చూసేది. ఇక్కడ ఎవరి కోసం ఇక్కడ అరుస్తున్నాం? జీవము గల దేవుని సంఘం అంటే ఏమనుకుంటున్నావు? సంపూర్ణ రోగము పరిహరించే పరిశుద్ధ రక్తం మాట్లాడుతున్న సంఘం అనేది. నీ కొరకు నా కొరకు కొరడ దెబ్బలు పొందిన నాదుడు యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దీని గురించి అంత హేళనంగా, అంత నిర్లక్ష్యంగా, అంతగా నెగ్లెక్ట్గా మరి వచ్చి ఏదో మనకు అనుకున్న సమయం రావడం, మనం ఏదో అనుకున్నట్లుగా మనం నడిచిపోవడం, తిరగడం, మాట్లాడడం. మన ఇల్లు కాదు ఇది, మనం బంధువుల ఎద్దుకు రాలా, మనం జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం. మనం హేబేలు కంటే శ్రేష్టంగా మాట్లాడుచున్న ప్రోక్షణ రక్తం ఇక్కడ ఉన్నదే. హేబేలు రక్తం తన సహోదరుని నేరం ఆపింది. అయితే ఇక్కడ ఎలాంటి దుర్మార్గ పనులు చేసినా ఆయన రక్తం మీ నిమిత్తమై పశ్చాత్తాపంతో మాట్లాడుతుంది. హల్లెలూయా. దైవ భయం ఉండాలా, దైవ భక్తి ఉండాలా, దేవుడు ఉన్నాడని విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడు నీకు లోక సంపాదన పెద్దగా కనబడదు. ఈ లోక మనుషులు వాళ్ళు చెప్పే పనులు, వాళ్ళ క్రియలు దానికి లోబడుతున్నారు. ఈ రోజుల్లో మనుషులకు లోబడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు, మనుషులు చెప్పే మాటకు దిగజారట్లేదు. అయితే దేవుణ్ణి అక్కడ పక్కన పెట్టేస్తున్నారు. దేవుడి మాటలకు విలువ లేదు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదు. ప్రియులారా, దేవుని వాక్యం అంటున్నది, జీవము గల దేవుని పరిశుద్ధ సియోను కొండ ఎద్దకు వచ్చినావు నీవు, జాగ్రత్త. ప్రతి వాని మోకాళ్ళు వంగాలి ఇక్కడ దేవుని మందిరంలో. హల్లెలూయా. యేసు నామం అనగా మోకాలు వంగాలి ఇక్కడ. కొందరు ఏం చేస్తారు, రాగానే కుర్చీలు ఆడ ఉందని చూస్తూ వస్తారు. ఎవరండి? ముసలాళ్ళు కాదు, యవనస్తులే. రాగానే కుర్చీలు, రాగానే వచ్చి మోకాలు వేసి, తండ్రి ఈరోజు నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను మార్చి పంపించయ్యా, శుద్ధి చెయ్యయ్యా, అలాంటి ప్రార్థన చేసుకుంటున్నారా? నేరుగా ఏదో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవమగల దేవుని సంఘం. ఇక్కడ దేవుడు మాత్రమే మహిమ పొందాలి. ఇక్కడ ఎవరు మహిమ పొందాలా? మన శరీరాన్ని సుఖపెట్టేదాన్ని కాదు మనం ఇక్కడికి వచ్చేది. హల్లెలూయా. పూర్ణ శక్తిని ఇచ్చి ఆరాధించడానికి వస్తున్నాం. చప్పట్లు కొట్టమంటే కొందరు ఇప్పుడు కాదు, ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టంటే ఇట్టెట్ అంటారు.
ఇదేంది ఇదే చప్పట్లా హల్లెలూయా. లేకపోతే ఇట్లా అంటున్నారు, ఈగలు కూడా పోదు. జీవము గల దేవుని సంఘం, సత్యానికి స్తంభము, ఆధారము. నువ్వు నేను నిలబడాలని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. సత్యానికి స్తంభంగా ఆధారంగా నిలబడాల్సిన నీవు సమాజములో ఏ సాక్ష్యం పొంది ఉన్నావు? సమాజము ఏమంటున్నది నిన్ను గురించి? దేవుని బిడ్డ అని సంబోధిస్తున్నదా? వాడేం దేవుని బిడ్డ అండి, అతను నోరు తెరిస్తే వచ్చి బూతులు మాట్లాడతారు. బయట వాళ్ళు చెప్తున్నారు. బయట వాళ్ళు ఈ సంఘానికి వచ్చే విశ్వాసుల గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే, మీ మందిరానికి వచ్చే వాళ్ళ గురించి మేము చెప్తున్నాం అంటున్నారండి. హల్లెలూయా. నోరు తెరిస్తే పచ్చి బూతులు, వీధుల్లో పోట్లాట్లు, అరుపులు, కేకలు. హల్లెలూయా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి? ఇక్కడ వాక్యం చెప్తున్నాం, మీరు వినడానికే. చెవులు గలవాడు వినుగా ఆత్మ చెప్పే మాటలు ఇవి. ఎవరు చెప్పే మాటలు ఇవి? ఆత్మ చెప్పుచున్న. యేసుప్రభు వస్తే, ఒకవేళ నేను కాదు యేసుప్రభు యొక్క నిలబడిన, యేసుప్రభు కూడా బుద్ధి చెప్పే వాళ్ళు ఉంటారు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఈ బైబిల్ పక్కన వెళ్ళిపోతున్నది. బైబిల్ అంటున్నది సత్యానికి స్తంభముగా, ఆధారముగా నువ్వు ఉండాలి. అయితే ఆ స్తంభాన్ని ఊడబెరికేటట్టుగా మనం ఉండకూడదు. సత్యం అనే స్తంభాన్ని మనము ఊడబెరికకూడదు. నిన్న మెరీనా అనే ఒక తల్లి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పారు. మన దేవుడు ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారు చూడండి. సౌత్ ఆఫ్రికాలో నుండి, రష్యా దేశం నుండి ఒక యవనస్తుని తీసుకొచ్చాడు. ఈ సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఏంటి? ఈ సంఘము రేపు దేవుని ఎదుట నిలబడాలి. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం కలిగి ఆయన మాట పెడచెవి పెట్టి మాట వినకుండా నిర్లక్ష్యం జీవిస్తే రేపు తీర్పులో పోయి నిలబడాలి దేవుని దగ్గర. రేపు ఆ మెరీనా మేడం వచ్చి నిలబడుతుంది అక్కడ తీర్పులో. నేను వచ్చి చెప్పాను. ఏం చెప్పింది నిన్న? పశ్చాత్తాపము గురించి, నీ పాపాన్ని ఒప్పుకొని నీ సహోదరుని మీద ముఖం తిప్పుకోకుండా కొంతమంది లేచి సాక్ష్యం చెప్పారు. నేను నలుగురితో మాట్లాడలేదు, ఈరోజే వెళ్ళి నేను వాళ్ళ నలుగురితో నేను సమాధాన పడతానని చెప్పి నిన్న ఆ మేడం, ఆ సిస్టర్, ఆ తల్లి గారు, ఆమెకు వయసు 70 సంవత్సరాలు. మైక్ ఇస్తాను బాబు. డెబ్బై సంవత్సరాల ముసలామి వచ్చే వాక్యం చెప్పేసిపోయింది. పశ్చాత్తాపం ఉండాలి. సంఘము, జీవం గల దేవుని సంఘములో పశ్చాత్తాప హృదయం కలిగి ప్రేమతో పలకరించాలా. చిన్న చిన్న కార్యాలకి అలగడం, తిరుగుబాటు చేయడం. ప్రియులరా, మేము సేవ చేసే రోజుల్లో, అంటే ట్రైనింగ్ పొందే సమయంలో మాకు నేర్పించింది, ఒకరింటికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఎదుట ఏమి పెడుతున్నారో దాన్ని విశ్వాసంగా తీసుకోవాలా. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మాకు సికింద్రాబాద్కి మాకు పోస్టింగ్ వేశారు, ట్రాన్స్ఫర్ ఇచ్చినారు సికింద్రాబాద్. అక్కడ వెళ్ళి సెంటర్ ఫైతోంలో ఉండి అక్కడి నుంచి ఆదిలాబాద్కి మాకు ఇన్ఛార్జి పోస్ట్ ఇచ్చారు నాకు పాస్టర్గా. అంటే అక్కడ పాస్టర్ అని వెంటనే చెప్పరు, ఒక 15 సంవత్సరాల తర్వాత పాస్టర్ అంటారు. హల్లెలూయా. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా నుండి పోతే భయంకరమైన నక్సలైట్ ఏరియా అది. అక్కడి నుంచి ఉట్నూరు అని ప్రాంతం, నందికొట్కూరు అనే ప్రాంతం, ఇక్కడంతా పోయి వెళ్ళి సేవ చేసినా నేను. ఆడ వెళితే ఉప్పు సప్పు లేని జొన్న రొట్టెలు పెడతారు ఆడ. హల్లెలూయా. దానికి కొంచెం పెరుగు పోస్తారు, కొంచెం చక్కెర ఇస్తారు. ఆ పెరుగు చక్కెరతో ఆ జొన్న రొట్టె తినాలా, గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. అక్కడ పోయి ఉదయం పోయి అక్కడ స్వార్థ పరిచయం చేసి సాయంకాలమే జనాలు కూలీనాలు పోయేసి సాయంకాలం వస్తారు జనాలు. అప్పుడు వాళ్ళకి వీధిలో కూర్చోబెట్టి స్వార్థ ప్రకటించా.
ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే జొన్న రొట్టెలు తినేసి అక్కడ ఒక మందిరంలో పడుకొని ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి ఉదయకాలం లేచి మరి నా యొక్క ఫెయిత్ హోమ్కి వెళ్ళేవాడిని. చర్చి అంటాం మన భాషలో, మరి బైబిల్ అంటున్నది విశ్వాస గృహం, ఫెయిత్ హోమ్ అంటారు అక్కడ. హల్లెలూయా. మన ఎదుట ఏం పెట్టినారో దాన్ని స్తోత్రం చేసి తినాలా. ఆ పెరుగు కూడా ఇవ్వకపోయినా అడగకూడదు. మందిరములో నడుచుకోవాల్సిన విధానం. నాకు పీసులు పడలేదు, చికెన్ పీసు వాళ్ళకే 2 వేశారు, నాకు ఏం ఒకటే కూడా వేయలేదు అంటారు. ఇంకా కొంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారో మీ మనసాక్షి తెలుస్తుంది. మందిరములో జనులు నడుచుకోవాల్సిన విధానం, విశ్వాసములో ఈ వాక్యానుసారంగా నేను చెప్పినప్పుడు లోబడుతూ కొన్ని కుటుంబాలు మన భోజన పరిచర్య చేస్తున్నారు. భోజనాలకు ముందుకు వచ్చారంటే వాళ్ళు ధన్యులు అని నేను అంటున్నాను. హల్లెలూయా. హైందువులు కూడా అన్నదాన కార్యక్రమం పెడతారు వాళ్ళు. హల్లెలూయా. అది పుణ్యం దొరుకుతుందని బైబిల్ కూడా అంటున్నది. ఆతిథ్యం చేసేవాడు ధన్యుడని బైబిల్ అంటున్నది. ఒక గిన్నెడి నీళ్లు, గ్లాస్ నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పొందలేకపోయినారు అని దేవుడు చెప్పినాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో ఆ కొలతలో నీకు కొలవబడుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు ఏ యొక్క స్థితిలో నీవు ఆ యొక్క యవనస్తులకి, మరి మీరు సండే స్కూల్ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఒక చిన్న సండే స్కూల్ సేవ కానీ ఒక యవనస్తుల కూడిక కానీ ఎంతగా మీరు నమ్మకంగా చేస్తారో దాని ప్రతిఫలం ఉంటుంది. ఇక్కడ జీవముగల దేవుని సంఘం, జీవముగల దేవుని సంఘములో ఏ పరిచర్య చేస్తున్నావో, ఎబ్రేలు రాసిన పత్రిక 3వ అధ్యాయములో దేవుడు అబ్రాహాము గురించి అంటున్నాడు, మోషే గురించి చదవండి. ఆయన దేవుని పరిచారకుడు మోషే. దేవుడు ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు మీరు కూడా, ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండారు. హల్లెలూయా. ఉన్నారా? ఎవరైనా చూస్తారా? ఏమో వాళ్ళ పనిలో ఉంటున్నారు. నేను చెప్పేది ఎవరికి? మీరేం బైబిల్ ఏం చూస్తున్నారు? ఇక్కడ చెప్పేది వినండి. దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నావా? నువ్వు సమయం చూసుకునేది ఏందో, సెల్ ఫోన్ చూసుకునేది ఏందో, పక్కన మాట్లాడుకున్నది ఏమక చీర బాగుంది ఆడుకున్నావా? ఇలాది కూడా జరుగుతోంది ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని ముఖ దర్శనం చూడాలా. 16వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? కీర్తనల 16వ అధ్యాయం లాస్ట్ వాక్యంలో జీవముల దేవుని సంఘంలో వచ్చినప్పుడు చదవాలి. జీవ మార్గమును, కీర్తన 16:11, నా నీతిని బట్టి నీ ముఖ దర్శనం చేయదను. ఆ మాటను చూడండి అక్కడ 16వ అధ్యాయము కీర్తనలు. నేను మేల్కొనినప్పుడు నేనైతే ఎనే వాక్యం 17 లాస్ట్, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను. హల్లెలూయా. ముఖ దర్శనం చూసేదానికి రావాలి మందిరములో. ஆண்டவருடைய முகத்தை தரிசிக்க முடியாய், உன்னுடைய பாவத்தை மன்னித்து உன்னுடைய அக்கிரமெல்லாம் நீக்கி உன்னை ஒரு நீதிமானாய் நிறுத்துகிற இயேசு கிறிஸ்துவினுடைய பரிசுத்த சபையினிடத்தில் வந்திருக்கிற சகோதரனே சகோதரியே, ஆண்டவருடைய முகம் தெரியுதா? మనుషులుడి ముఖத்தை మనుషుల ముఖాన్ని చూసేది అలా మనం దేవుని ముఖ దర్శనం పొందాలి. ఇక్కడ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలోనో నేను మీకు తెలియజేస్తున్నాను. వారి మీద వీళ్ళ మీద అడగడము, అది పెట్టలేదు ఇది పెట్టలేదు అనేసి సనుగడము, లేకపోతే అలగడము. హల్లెలూయా.
ఈ సంఘాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ దేవుడు నివాసం చేసే స్థలము. 10 సార్లు చెప్పినా శుభ్రం చేయడానికి చాలా మందికి ఇబ్బందిగా ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు తినే ప్లేట్లు కడిగి శుభ్రంగా తెచ్చి ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టండి. ఎక్కడ మీరు ప్లేట్ తీసుకుంటున్నారో అదే స్థలంలో నువ్వు తినే ప్లేట్ తెచ్చి కడిగి తెచ్చి ఆడే పెట్టాలి. ఆడ రోడ్లో పడేసి వెళ్ళిపోయేది కాదు. జీవముగల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలి? జనాలు ఎలా ప్రవర్తించాలండి? నిన్న ఒక పాస్టర్ గారు అంటున్నారు, మేము పోయిన వారంలో దేవుడు నన్ను గుంటూరు ప్రాంతంలో వాడుకున్నాడు. సత్యనపల్లి అనే ప్రాంతంలో, తాలూరు అనే గ్రామంలో ఒక రోడ్డు మీద బహిరంగ సభలో నన్ను వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొంతమంది సేవకులు వచ్చారు, నా యొక్క నంబర్ అంతా తీసుకున్నారు. ఆయన అంటున్నారు, హల్లెలూయా, మా సంఘములో వారానికి ఒక కుటుంబం భోజనాలు పెడతారు. వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే తెచ్చి అందరికి పంచి పెడతారు, వాళ్ళే సామాన్లు కడిగి పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. వారానికి ఒక కుటుంబం అట్లా చేస్తారన్నారు. హల్లెలూయా. మనం జీవము గల దేవుని సంఘము. పక్కన వాళ్ళు చెప్పండి, చేయి పెట్టి, మనం జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం సత్యానికి ఆధారముగా స్తంభంగా నిలబడాలి. నీవే సత్యానికే స్తంభంగా ఆధారంగా నువ్వు ఉండాలి. దాన్ని పోయి అది పక్కన పెట్టేసి సత్యం లేదు, స్తంభం లేదు, ఉండే స్తంభాన్ని ఊడబెరికే పరిస్థితిలో ఉండకూడదు మనం. హల్లెలూయా. కొంతమంది ఊడబెరుక్కొని పోయినారు. సంఘములో స్తంభంగా ఉండమంటున్నాడు ఈ వాక్యానుసారంగా. సంఘములో ఉండే ఆ గోడలో ఉన్న స్తంభం అది లేచిపోతుందా? చెప్పండి. అది ఎప్పుడు స్తంభం అని ఎందుకు చెప్తున్నాడంటే స్థిరముగా నిలబడుట. స్తంభం అని అంటే ఏంటి? సత్యాని కోసం నిలబడాలా. అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అందులో స్థిరత్వం నీకు ఉండాలి. అప్పుడే నీవు పరలోకాని కొరకు దేవుడు ఇక్కడ నిన్ను సిద్ధపరుస్తాడు. స్థిరత్వం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. నువ్వు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నావా? దేవుడిచ్చిన పరిచర్య నమ్మకంగా చేస్తున్నావా? దేవుడు ఆరాధించే సమయంలో ఎంత యథార్థంగా నమ్మకంగా వచ్చి ఆరాధిస్తున్నావా? ఒకరు మాత్రం కాదు, స్తోత్ర బలి అని ఒక 100 స్తోత్ర బలి ఎప్పుడు చెప్పేదానికి మేము ప్రారంభిస్తామో అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్ర బలిలో నుండి ఆరాధన ప్రారంభించబడుతుంది. స్తోత్ర బలులు, పాటలు, ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యము, ఆశీర్వాదం, ఇవన్నీ ఇక్కడ మందిరంలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ అన్ని భాగాల్లో 7 భాగాలు జరుగుతుంది సంపూర్ణత. అప్పుడే ఆ సంపూర్ణ ఆరాధనలో నీకు సంపూర్ణ ఆశీర్వాదం దొరుకుతుంది. ఆదివారములో పని చేయుట పాపం, ఆదివారములో వ్యాపారం చేయుట పాపం. నేను చెప్పట్లా, బైబిల్ అంటున్నది. యెషయా గ్రంథం 58 అధ్యాయం ఇంట్లో పోయి లాస్ట్ వాక్యాలు చదవండి. కనీసం 10 గంటలు ఆరాధన అంటే దాని ముందుగా ఏమైనా చేసుకోండి. అది నేను చెప్పలా, అది నేను చెప్తున్నాను. బైబిల్ అలా ఒప్పుకోదు. అది కూడా విశ్రాంతి దినములో ఏ పని చెయ్యకూడదని బైబిల్ అంటున్నది. లోక వార్తలు చెప్పకూడదు, న్యూస్ పేపర్ చదవకూడదు. ఉదయకాలం న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ప్రతి దాంట్లో దేవుడు దృష్టి పెడతాడు. రాత్రి 2 గంటలైంది నేను ఇంట్లో వచ్చి పడుకోవడానికి. నేను మొన్న రాత్రి అదే 2 గంటలైంది బయట సేవకు పోయేసి వచ్చిన. దేవుని సన్నిధిలో దేవుడు ఏమి చెప్తున్నాడో దానికి నువ్వు లోబడితే నీ కుటుంబము, నీవు, నీ సంతానం ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు నీ పిల్లలకి, నేను అప్పుడప్పుడు చెప్తాను, నీ పిల్లలకు ఆస్తులు అంతస్తులుగా సంపాదించి పెట్టవలసింది. నువ్వు ఎంత ప్రార్థన చేసి ఎవరు జపించి నీ ఆండరుడే పరిశుద్ధతై సత్యతగా నిక్కరయో. హలో, నువ్వు ఎంత ప్రార్థన చేసి దేవుని యందు విధేయత కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి ఉంటావో ఆ కృప, ఆ సత్యమే నీ బిడ్డలకు అదే రేపటి రాబోతున్న నిత్యమైన స్వాస్థ్యంగా మారుతుంది.
ఇంగ్లీష్లో ఏమంటారు? మళ్ళా చెప్పమ్మా. లెగసీ. నీవు దేవుని నీ బిడ్డల కొరకు నువ్వు చేర్చిపెట్టి లెగసీ ఏంటంటే ఆస్తులు, అంతస్తులు, 5 బ్యాంకుల్లో అమౌంట్లు కాదయ్యా, అవన్నీ నాశనం అయిపోతాది. నువ్వు చేర్చి పెట్టవలసిన నిత్య స్వాస్థ్యం ఏంటంటే కృపా సత్యం. చెప్పండి, కృపా సత్యం ఒకదానిని ఒకటి కలుసుకుంటుంది. కృపా సత్యం ఉంటే రేపు యేసుప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవడానికి కృపా సత్యం నిన్ను బలంగా తీసుకుపోతుంది. ఆ సత్యానికి స్తంభముగా ఆధారంగా నిలబడాలి సంఘం. ఇంట్లో ఒక ప్రవర్తన, వీధిలో ఒక ప్రవర్తన, భర్త ఉంటే ఒక ప్రవర్తన, భర్త లేనప్పుడు ఒక ప్రవర్తన, భార్య ఉంటే ఒక ప్రవర్తన, భార్య లేకపోతే ప్రవర్తన మారుతుందా? తల్లిదండ్రులు ఉంటే ఒక ప్రవర్తన, తల్లిదండ్రులు లేకపోతే మరో ప్రవర్తన. సూపర్వైజర్ చూస్తూ ఉంటే ఒక పని, సూపర్వైజర్ చూడకపోతే ఒక పని. మేనేజర్ చూసేటప్పుడు ఒక పని, మేనేజర్ చూడకపోతే ఒక పని. అన్ని స్థలములో నమ్మకంగా ఉండమంటున్నాడు దేవుడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. నువ్వు మందిరంలో ఉన్నా, బయట వెళ్ళినా, ఏ పని చేసినా, వ్యాపారం చేసినా నమ్మకత్వం ఉండాలి. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగా దొరుకుతుంది. హల్లెలూయా. సామెతలు 28 ముగిస్తున్నాను. 28 దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. కాదు బా, 20 వాక్యం చదువు. 28 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏంది? నమ్మకమైన వానికి. ఎన్నో వాక్యం? 28 20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. ధనవంతుడగుట కొరకు ఆదివారం కూడా షాప్ తెరుచుకొని పెట్టుకునేవాడు ఏం జరుగుతుందా? చదువుబా, శిక్ష పడుతుంది. శిక్ష నొందకపోరు. ఐశ్వర్యంతో కావాలని ఆతురపడేవాళ్ళు శిక్షలో పడిపోతారు. అన్ని ఊరిలో మనము మన దేవుని ఐశ్వర్యం, మహిమ ఐశ్వర్యం సంపాదించడానికి ఆతురత ఇందులో కనబడాలి. ఎంతమంది ఫోన్లు చేసినా, రష్యా నుండి బ్రదర్ వస్తున్నాడు, సౌత్ ఆఫ్రికా నుండి ఒక మేడం వస్తున్నారు, రండి ప్రార్థనకి. ఏమైనా వచ్చి తొంగి చూసి ఉంటే హల్లెలూయా. నీ ఆతురత ఇందులో చూపించండి. దేవుని కార్యాలలో నీ ఐశ్వర్యం తనంతటా వచ్చేస్తుంది. నువ్వు ఐశ్వర్యం వెంటాడిపోతే అది దూరంగా పోతూ ఉంటుంది. బైబిలు, నువ్వు ఐశ్వర్యం కొరకు పరిగెత్తున్నావా, ఎంత పరిగెత్తే అది అంత దూరంగా నిన్ను ఆట చూపిస్తుంది. అందుకే దేవుడు అన్న మొదట దేవుని రాజ్య నీతి వెతుకు, తర్వాత అదంతటా నీకే అదే వచ్చేస్తుంది. అదే నీ దగ్గరికి వస్తుంది. ఐశ్వర్యం దగ్గరికి వస్తుంది. అప్పులు ఉండదు, కష్టాలు తీరిపోతుంది. హల్లెలూయా. నమ్మకమైన వాడు உண்மையுள்ள மனுஷன் பரிபூர்ண ஆசீர்வாதத்தை பெறுவான். ஐஸ்வர்யவான் ஆகிறதுக்கு தீவிரிக்கிறவன் ஆகனைக்கு தப்பான். பெருநெஞ்சன் வழக்கை கொள்ளுகிறான், கர்த்தரை நம்புகிறவன் செழிப்பான். మోకరిద్దాం, కళ్ళు మూసి యథార్థవంతులుగా ఉండండి. జీవము గల దేవుని సంఘములో నమ్మకంగా ఉండండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఐశ్వర్యం నిన్ను వెతికి వస్తుంది. అందరూ మోకరించి కన్నులు మూసి దేవుని వైపు చూద్దామా?